బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన స్థాయి వరకు వెళ్ళినటువంటి మీరు ఎందుకు హఠాత్తుగా పార్టీ మారడం జరిగింది? రెండోది, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో మీరు ఒకరు. భూమిరెడ్డి గారే లీడర్షిప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక కుతంత్రంగా నన్ను దూరం చేయగలిగిన వాళ్ళలో హరీష్ రావు మొట్టమొదటివాడు. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది దుబ్బాక తీసుకుపోయి దుద్దాడని గజ్వేల్ నియోజకవర్గాలు మీరు ఫైట్ చేయలేకపోయారా? మేము అప్పుడు ఫైట్ కాదు, మాకు అసలు తెలియనివ్వలేదు కూడా. పార్టీకి బైలామా అని ఉంటుంది, ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు బీఆర్ఎస్. అది పాటించకపోయేప్పటికీ ఈ రోజు గతి వచ్చింది పార్టీకి. వాస్తవం కూడా ఆయన యొక్క ఫామ్ హౌస్లో కానీ ఆయన ఇంట్లో కానీ వాళ్ళ రక్త సంబంధీకులకు సంబంధించినటువంటి ఒక కోటరీ ఉంది. ఆ కోటరీలో చేసిందే రాజ్యాంగం, ఆ కోటరీలో చేసిందే చట్టం, ఆ కోటరీలో చేసిందే ప్రభుత్వం. నేరుగా కేసీఆర్తో మాట్లాడేటువంటి సత్తా ఉద్యమ సమయంలో జరిగింది. అప్పుడు ఊహించినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు కనిపించాయి? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే ఇక మనకి టీఆర్ఎస్ పార్టీకి గౌరవం పోయింది కాబట్టి ఈ కేసీఆర్ నాయకత్వంలో ఉండడం నాకు ఇష్టం లేదన్నట్టు మాట చెప్పిన. ఒక రకంగా చూస్తే ఇది రెడ్డి పరిపాలన అని అనిపిస్తుంది. ప్రజలలో మనసులో చూసుకోబోయినటువంటి వాడు ప్రజలలో గౌరవం పొంది నాయకులైన తప్పితే కులతత్వం మీద నాయకులైనటువంటి వాళ్ళు లేదు. ఆ 420 నిజంగా బీఆర్ఎస్ లకే వర్తిస్తుంది. రెండోది, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండబోతున్నారు. ఉన్నది మంచి ప్రశ్న అడిగారు నన్ను. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎందుకు చేరినావు అన్నటువంటి మాట్లాడితే ఇంకా మంచిగా ఉండేది దానికంటే. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై వైన్యూస్ తో పంచుకున్న కాంగ్రెస్ నేత మడపు భూమిరెడ్డితో క్వశ్చన్ టు ఆన్సర్.